నేటి ఆత్మీయమన్న ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు. చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనయ్యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. గిద్యోను తాను ఇజ్రాయేలును రక్షించలేనని, తన కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదని దేవునితో చెప్పగా, అందుకు యెహోవా, అయిననేమి, అయితే ఏమిటి, నేను నీకు తోడై ఉంటాను అని అతడిని ధైర్యపరిచాడు. ప్రభువు గిద్యోను అతనితో ఉన్న 300 మందితో మిద్యానీయులపై జయమిచ్చాడు. అదే విధముగా నేను బలహీనుడను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. గర్విష్ఠుల గర్వం నడుచుటకు, అతిశయించు వారిని సిగ్గుపరచుటకు దేవుడు ఎన్నిక లేని వారినే ఏర్పరచుకుంటాడు. ఎందుకు పనికిరాని వారిని, వెర్రి వారిని ఏర్పరచుకునడమే కాకుండా వారి ద్వారా అద్భుత కార్యములను చేయగలవాడు ఆయన. ఎన్నిక లేని వారు అనేది లోకానికి కావచ్చు, కానీ దేవునికి కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. అదే విధముగా నేను నోటి మాంద్యము కలవాడిని. ఇజ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి తీసుకురావడానికి మోషేను ఎన్నుకున్నాడు దేవుడు. నేను మాట నేర్పరిని కాదు, నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో మోషే చెప్పాడు. అప్పుడు దేవుడు, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏం మాట్లాడాలో నీకు తెలియచేస్తానని చెప్పాడు. అయినా కూడా మోషే, ప్రభువా, నీవు వేరే వారిని పంపు, నేను వెళ్ళలేనని చెప్పాడు. నీ అన్న అహరోను ఉన్నాడు కదా, అతడు బాగా మాట్లాడతాడు కదా, కాబట్టి నీవు అతనితో చెప్పు, అతడు మాట్లాడతాడు. మీరు ఏం మాట్లాడాలో ఏం చేయాలో నేను నీకు చెప్తానని నోటి మాంద్యమైతే ఏమిటని దేవుడు అతడినే ఏర్పరచుకున్నాడు. అలాగే నేను మిన్నల్లిని. 1వ సమూయేలు 26వ అధ్యాయం 20వ వచనం. ఒకడు పర్వతముల మీద కౌజుపిట్టను తరిమినట్టు ఇజ్రాయేలు రాజు అయిన నీవు మిన్నల్లిని వెదకుటకై బయలుదేరి వచ్చితివి. మిన్నల్లి అనగా ఇంగ్లీష్ బైబిల్ నందు ఫ్లీ, ఈగ అని వ్రాయబడింది. ఇజ్రాయేలు రాజు ఒక ఈగ కోసం వెతుకుతూ రావటం ఏమిటి? నేను ఏపాటి వాడిని, ఒక గొర్రెల కాపరిని, ఒక చిన్న ప్రాణిని, నన్ను తరుముతూ నీవిలా రావటం ఏమిటని దావీదు తనను తాను తగ్గించుకుంటూ సౌలును ప్రశ్నించాడు. అప్పుడు సౌలు, నేను వెర్రివాడనై తప్పు చేశాను, నీకిక కీడు చేయును, నీవు నా యొద్దకు తిరిగిరా నాయనా, నేను నీ చేతికి దొరికినను నీవు నన్ను చంపక విడిచిపెట్టావు, నీవు ఆశీర్వాదము పొందుకుందువుగాక అని దావీదుతో చెప్పి వెళ్ళిపోయాడు సౌలు. ఇజ్రాయేలీయుల రాజైన సౌలుకు దావీదును అప్పగించక దేవుడు తోడయుండి దావీదును కాపాడాడు. నీవు నేను ఎన్నిక లేని వారమే కావచ్చు, కానీ దేవుడు మనలను వాడుకోవాలనుకుంటే ఆయన మన బలహీనతల నుండి విడిపించి వాడుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు. లోకాన్ని ఏలే రాజుకు అసాధ్యమైనది ఏదీ ఉండదు కదా. నేను ఒక అన్యురాల్ని. నా కుటుంబంలో కానీ మా పూర్వీకులు కానీ ఎవరూ ప్రభువును ఎరగరు. నాకును గడిచిన దినాలలో ప్రభువును గురించి తెలియదు, కానీ నా కుటుంబంలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏనాడు ఊహించలేదు నేను ప్రభువు మార్గాన్ని అనుసరిస్తానని, కానీ నా పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, అందుకే నన్ను పిలుచుకున్నాడు. కానీ నా కుటుంబీకులందరిలో ఈనాటికి నా పట్ల, నా దేవుని పట్ల వ్యతిరేకతే నిలిచి ఉంది. వారంతా వారి హృదయాలను ఫరో వలె కఠినపరుచుకున్నారు. మారని వారిలో మార్పు తీసుకురావడం మనకు అసాధ్యంగా ఉన్నను, మనము వారి దృష్టిలో గుర్తింపు లేని వారిగా ఉన్నను ఒకరోజు రాబోతుంది. ఆ రోజుకు అందరూ సిద్ధంగా ఉండాలి. అలా కాకుంటే ఆ ఉగ్రత దినాన్ని ఏ ఒక్కరూ ఎదుర్కోలేరు కదా. నీవు ఎన్నిక లేని దానివా? అయిననేమి, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీవు ఎన్నిక లేని వాడివా? అయితే ఏంటి, ప్రభువు నిన్ను బలపరుస్తాడు. యథార్థత కలిగి ఆయన పనిలో కొనసాగుతూ ఆయనచే ఆశీర్వదింపబడుదుము గాక. ఆమెన్. హల్లెలూయా.